అందరికీ నమస్కారం. దివంగత నేత, మహానేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి ఈ రోజు గిద్దలూరు నియోజకవర్గంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరము కలిసి రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర వారిని స్మరించుకుంటూ వారు చేసిన మంచి పనులు ఎన్నో, వారు ఉన్న 5.5 సంవత్సరం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరి గుండెల్లో, ప్రతి ఒక్కరి కుటుంబంలో ఈ రోజుకి చిరస్థాయిగా నిలిచిపోయింది. వారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, మరియు ఆరోగ్యశ్రీ కానీ అనేక సంక్షేమ పథకాలు పేదలకు అన్ని విధాలుగా అందే విధంగా చేసినారు. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్ట్ కానీ మిగతా ఎన్నో ప్రాజెక్టులు ముందు తీసుకొచ్చినారు. రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం 2 అడుగులు ముందుకు వేస్తే, జగనన్న 2019 నుంచి 24 వరకు 10 అడుగులు ముందుకు వెళ్లి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి అట్టడుగు వరకు మరి వారితో పాటు 100కు 100% ప్రతి ఊర్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నారు. 2029లో జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం. ప్రజలందరూ ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తయింది. ఎప్పుడెప్పుడు జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారా, వారి ఆశలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎప్పుడు తీరుతాయి. ప్రజల్ని పట్టించుకోవడం లేదు, సంక్షేమ పథకాలు అందడం లేదు, ఈ విధంగా ప్రభుత్వం సరిగా లేదు, ఎక్కడికక్కడికి అరాచకాలు ఎక్కువ ఉన్నాయి. వీటన్నిటి దృష్టి ఉంచుకొని ప్రజలందరూ రేపు 2029లో రాజన్న రాజ్యం మళ్ళీ రావాలని కోరుతా ఉన్నారు. మరొకసారి ఇక్కడికి చేసిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.